దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 32:10 యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన కృప ఆవరించును అని వాక్యంలో మరి తేటగా రాయబడి ఉంది. ప్రియులారా చూడండి, మరి యెహోవా యందు మనము ఉంటే గనక ఆయన కృప మన మీద ఆవరిస్తుందని మరి వాక్యంలో రాయబడి ఉంది. గనక నమ్మకం ఉంచాలి. యెహోవా యందు నమ్మకం ఉంచితే ఆయన కృప మన మీద ఆవరిస్తుందని మరి తేటగా మరి భక్తుడు రాయించాడు. అని ప్రియులారా చూడండి, ఈ రోజుల్లో మన క్రైస్తవులు అనగా పిలబడి ఉన్న మనము మరి ఏ విధంగా ఉన్నామనేది మనం ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియులారా చూడండి, ఈ రోజు ఆయన మీద మనం ఆధారపడి ఉంటున్నామా? ఆయన కృప మీద మనం ఆధారపడి ఉంటున్నామా? ఆయన మీద నమ్మకం ఉంచుతున్నామా? నమ్మకం లేదు. ప్రియులారా చూడండి, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాము, ఆదివారం క్రమంగా ప్రార్థన మానము. నమ్మకం లేని జీవితాల్లో మనం ఉన్నాం. ప్రియులారా చూడండి, నమ్మకం లేని జీవితంలో మనలో ఉంది. ప్రియులారా గమనించండి, యెహోవా మీద నమ్మకం ఉంచాలంట. అప్పుడు ఆయన కృప మన మీద ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప మన మీద ఆవరించాలంటే, ఆయన కృప మన కుటుంబంలో ఆవరించాలంటే, ఆయన కృప మన మీద ఆశీర్వదించబడాలంటే అప్పుడు మనం ఆయన మీదే నమ్మకం ఉంచితే కనుక ఆయన కృప ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన పిల్లలారా, ఒకసారి ఈ వాక్యం మీద మీరు ఒక్కరు కూడా మరి మీరు ఆధారపడుతున్నారా? ప్రభు మీద, ఆయన మీద నమ్మకం ఉంచుతున్నారా? మీకు మీరు పరీక్ష చేసుకోండి. ప్రియులరా, ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క మందిరాలకు వెళ్తున్నారు. ఎక్కడెక్కడికో మరి సభల కొరకు ఎక్కడెక్కడికో కొన్ని కిలోమీటర్లు వెళ్ళి మరి ప్రభువుని మహిమపరుచుతున్నారు. మంచిదే, అంత మాత్రము కాదు. కానీ మనం ఏ విధంగా అయితే మనం దేవుని మీద మనం కలుగుతున్నామో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచుతున్నామో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృప మనల్ని ఆవరిస్తుందంట. కానీ మనలో అవిశ్వాసం అనేది ఉంటుంది. ఎందుకంటే సాతానుడు మనల్ని ఎప్పటికప్పుడే సాతానుడు మన కోడనే ఉంటాడు, మనల్ని పరిశుస్తానే ఉంటాడు. ఈ రోజు ప్రార్థన ఉంది, అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థన ఉంది రమ్మని చెప్తారు. కానీ ప్రియులారా గమనించండి, మరి సాతానుడు మనలో ఉంటాడు, మన బిడ్డల్లో ఉంటాడు, మన ఇంటి పక్కల్లో ఉంటాడు. కానీ ప్రార్థన చెడగొట్టడానికి మరి ఎంతో కంకణం కట్టుకుని మరి సాతానుడు ఉంటాడు. కానీ ఆ సాతానుడిని ఎదిరించిన శక్తి మనకుందా? ప్రియులారా గమనించండి, అటువంటి శక్తి మనకుందా? మరి ఆయన కృప మనల్ని ఆవరిస్తుందంట. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఆయన మీద మనం నమ్మకం ఉంచితే కనుక మనము ప్రార్థనకి వెళ్ళే ముందు ఒక్క 10 నిమిషాలు, ప్రియులారా గమనించండి, ఒక్క 10 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళండి. మీరు ప్రార్థన చేసుకోండి, మీరు సిద్ధపరచండి. దేవుడే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మందిరానికి తీసుకుని వెళ్తాడు, దేవుడే సభలకు తీసుకెళ్తాడు, దేవుడే మిమ్మల్ని నిజంగా మరి ఆ యొక్క విశ్వాసంలో నడిపిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజు ఈ వాక్యం అనే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ విధంగా కలిగి ఉన్నారు? దేవుని మీద ఆధారపడి ఉన్నారా? దేవుని మహిమపరుస్తూ ఉన్నారా? దేవుని స్తుతిస్తూ ఉన్నారా? మీ ఇంట్లో సమస్యలను బట్టి, మీ ఇంట్లో ఆరోగ్యాలను బట్టి మీరు వెనకపడతా ఉన్నారా? మరి సాతాను చేత మీరు చిక్కుబడి ఉన్నారా? మీరు గమనించండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే మరి వాక్యాన్ని మనం చదువుతున్నామంటే మరి వాక్యానుసారంగా మనం నడవాలి. మరి ఆయన కృప మనల్ని ఆవరిస్తుందంటే మరి ఆయన మనల్ని ప్రేమించినాడు గనక ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ విధంగా నడవట్లా. ప్రియులారా, ప్రభువుని అడుగుతారా? ఈ రోజు ప్రభువుని అడుగుతారా? ప్రభువా, మీ కృప మమ్మల్ని ఆదరిస్తుంది, మీ కృప మమ్మల్ని ప్రేమిస్తుంది, మీ కృప మమ్మల్ని నడిపిస్తుంది. ప్రభువా, మా కుటుంబంలో క్షేమకరంగా మేము ఉంటున్నామంటే అది మీ కృపే నాయన అని ఈరోజు మీరు అడుగుతారా? ప్రభువుని ఈరోజు ప్రార్థన చేస్తారా? ఈరోజు మోకరిస్తారా? అందుకే ఇందాక నేను మాట్లాడాను, మనము ప్రార్థనకి వెళ్ళే ముందు మోకరించి ఒక పావుగంట మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభువా నేను మీటింగ్కి వెళ్తున్నాను, దైవజనులు విలువైన దైవజనులు వస్తున్నారు, ఆ వాక్యాలు మేము వినాలి, మేము నడవాలి, ప్రభువా వాక్యానుసారం నడవాలి, మీరు రాజ్యంలోకి వెళ్ళాలి అన్న పరిస్థితి మాలో ఉండాలి ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు
ఈ రోజు మీరు ప్రార్థన చేస్తే కనుక మీరు చక్కగా మీరు మీటింగ్లకి వెళ్తారు. దైవజనులు చెప్పిన వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకుంటారు. ఆ వాక్యానుసారంగా మీరు సాతానుడికి ఎక్కడ దొరకకుండా మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటారు, మీ సంఘాన్ని మీరు కట్టుకుంటారు. అప్పుడే దేవునికి ఇష్టలుగా మీరు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఈ రోజు మీరు అప్పుల బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, దేంట్లో ఉన్నారు? ఏ విషయంలో మీరు పడిపోతూ ఉంటున్నారు? విశ్వాసంలో పడిపోతున్నారు, నమ్మకము లేదు. యెహోవా యందు నమ్మిక ఉంచితే ఈ కృప ఆవరిస్తుందని చెప్పినప్పుడు మరి వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా? ప్రియులారా చూడండి, మరి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా చక్కగా శ్రద్ధగా మీరు ఈ యొక్క వీడియోని విని ఆ విధంగా మీరు నడవాలని నేను ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను. ప్రియులారా గమనించండి, ఈ రోజు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము? ప్రార్థనకి వెళ్ళి మనము, మీటింగ్కి వెళ్ళి మనము, రోజు బైబిల్ చదివి మనము, పాటలు పాడి మనము ప్రతీది ఎదర ఉంటానే ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూనే ఉన్నాము. మరి సాతానుడు మరి కొన్ని సందర్భాలను బట్టి మనల్ని వెనక్కి లాగుతూనే ఉన్నాడు. ప్రియులారా గమనించండి, మరి ఆ రోజు మనం మీటింగ్కి వెళ్ళాలని పెట్టుకున్న టైంలో మరి ఏదో ఒక ఆటంకం వస్తుందంటే, ఇంట్లో సమస్యల వల్ల కానీ, బయట స్నేహితుల సమస్యలు కానీ, ఒకవేళ మన బంధువుల సమస్యలు కానీ, ఏ సమస్య అయినా సరే ఆ యొక్క ప్రార్థనని మిస్ చేయడానికి, మన సాతానుడు మనల్ని గలిబిలి చేయడానికి ఆ రోజు మరి ప్రార్థనకి వెళ్ళకుండా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థనకి వెళ్ళకుండా చేసినప్పుడు కూడా దేవుడు ఆయన కృప మీ మీద ఉంది కనుక మీరు ఈ స్థితిలో ఉన్నారు. అదొకటి మీరు గమనించుకోండి. మీ కుటుంబం బాగుందంటే, మీ సంఘం అంతా కూడా బాగుందంటే, ఐక్యతగా ఉందంటే, మీ బంధువులు బాగున్నారంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే, ప్రియులారా గమనించండి, మనము ఎప్పుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచి మనం ప్రార్థనలు మానకుండా వెళ్ళాలి. ప్రియులారా చూడండి, మీరు ప్రతి ఒక్కరు కూడా కుటుంబముగా ప్రార్థనకి వెళ్ళండి. ఆ ప్రార్థనకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోండి. ప్రభు మీతో మాట్లాడతాడు, సేవకుని నిలబట్టుకుని బహుగా వాడబడతాడు. చక్కగా ఆ మాటలను బట్టి మీ హృదయాలు కరిగించబడతాయి. చూడండి, కొంతమంది ప్రార్థనకి వెళ్ళినా కఠినమైన హృదయము, రాతి గుండెన హృదయం ఉంటుంది. ప్రియులారా, రాతి గుండెన హృదయం ఉన్న వాళ్ళు ప్రార్థనలో ఉన్నా కానీ వాళ్ళకి వాక్యం ఎక్కదు. ఆ పాస్టర్ గారు, ఆ సేవకులు ఏం చెప్తున్నారు, ఆ మాటలు వాళ్ళలో ఎక్కవు. ఆ కాన్సెప్ట్ ఉంటారు, ప్రార్థన వస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటారు, ఇంటికాడ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనలో కూర్చుంటారు, నా భర్త ఏం చేస్తున్నాడో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు ప్రార్థనలో కూర్చుంటారు, నా భార్య పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. ఈ భార్యలు ఎక్కడున్నప్పటికీ కూడా, గల్ఫ్ దేశంలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా, ఎక్కడున్నప్పుడు కూడా, ఒకవేళ డ్యూటీలో ఉన్నా, ఎక్కడున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయి. నీ భార్య చక్కగా క్షేమంగా దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేస్తే నీ భార్య కూడా నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది. అందుకే ప్రభు వారు అంటారు కదా, ఏ విత్తనం అయితే ఇత్తుతున్నామో ఆ పంటే మనం కోస్తామని వాక్యంలో తేటగా ప్రభు వారు మాట్లాడారు. మనం అనుమానం అని విత్తనం ఇస్తామా? అనుమానం అనే పంటనే కోస్తాం. ప్రియులారా గమనించండి, ఈ రోజు వాక్యమైన మీరు కూడా అనుమానమైన విత్తనాన్ని మనం ఎత్తకూడదు. బహు నమ్మకమైన విత్తనం ఎత్తాలి. బహు నమ్మకమైన పని ఆ యొక్క విత్తనం ఎత్తాలి. ఎప్పుడైతే అటువంటి విత్తనాన్ని మనం విత్తామో ఫలించినట్లుగా దేవుడు మనకి అక్కడ వాక్యంలో చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, మరి మహాభక్తులు మరి ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ఆటంకాల్లో మరి ఎదుర్కొని మరి ఆ రోజు ఆ శిష్యులు మరి నడిపించుకుంటూ వచ్చి మరి ఈ రోజును మనం ఆ శిష్యులు రాసిన గ్రంథాలు మనం చదువుతూ మరి వాళ్ళ కోసం మనం వేల సంవత్సరాల నుంచి మరి మనం బోధిస్తున్నాము వాక్యాన్ని. మరి ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోకపోతే కనుక మన భక్తి వ్యర్థము అని చెప్పడానికి ఏమాత్రం సందేశం లేదు. ప్రియులారా చూడండి, ఈ వాక్యముని మీరు మీ బిడ్డలకు చెప్పండి. వాక్యము నిజంగా ఈ వాక్యానుసారంగా నడిస్తే గనక మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. మీ బిడ్డలు చేసే పనుల్లో కానీ, బిడ్డలు చేసిన జాబుల్లో కానీ, చదువుల్లో కానీ ఆశీర్వదించబడతారు, ఫలిస్తారు. మరి ప్రతి విషయంలో కూడా అంచులంచులుగా లేపే దేవుడు గనక, మరి దేవుని యందు విశ్వాసం మీరు ఉంచితే గనక, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే గనక, అప్పుడు మీ బిడ్డలు కూడా ఆ విధంగా నడుస్తారు. పిల్లలు గమనించండి, ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు బిడ్డలకు దీవెనకరంగానే మరి వాక్యంలో ఉంది. ప్రియులారా గమనించండి, ఈ రోజు తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు? బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారా? బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? భర్త కొరకు భార్యలు ప్రార్థన చేస్తున్నారా? భార్యల కొరకు భర్తలు ప్రార్థన చేస్తున్నారా? భర్త ఎక్కడున్నా, భార్య ఎక్కడున్నా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప విజయంగా మరి మనల్ని కుటుంబాలను పోషిస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో, మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు, మన విన్నపాలు ఆలకించిన దేవుడు, ఆ దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు మన కుటుంబంలో జరిగిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజు మీరు ఏ విధంగానే ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నప్పుడు కూడా, ఏ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కోసం ఆలోచించకూడదు, ప్రభు కోసం ఆలోచించాలి. ప్రభు మన పట్ల చేసే కార్యాల కోసం ఆలోచించాలి. ప్రభు మన పట్ల నడిపించిన నడకను బట్టి ఆలోచిస్తూ ఉండాలి. మన కుటుంబంలో పట్ల ఆలోచిస్తూ ఉండాలి. మన కుటుంబంలో మేలు కలుగుతున్నాయా? ఎందుకు మేలు కలుగుతుంది? మనం చేసే ప్రార్థనలో ఎందుకు ఆశీర్వాదాలు వస్తున్నాయి? మనం చేసిన ప్రార్థనలో ఎందుకు మనం అలాగా ఆశీర్వదించబడ్డాం? ఇతరులకు ఇచ్చేవాళ్ళుగా మనల్ని ఎందుకు చేశాడు దేవుడు? గమనించండి ప్రియులారా. దేవుడు అంతగా అంటాడు, మిమ్మల్ని ఎప్పుడు కూడా తనలానే చేస్తాను కానీ తోకలా చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఎప్పుడు దేవుని నమ్ముకుని బిడ్డల్ని, ఇక్కడ శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతి సమస్యలు మనలో ఉండొచ్చు. అయినను దేవుని మీద నమ్మకం ఉంటే గనక గొప్ప దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మన పట్ల ఉన్నాడు కనుక దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా నిజంగా ముందు పెట్టి మనం నడవాలని ప్రేమపూర్వక నమ్మకం చెప్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు మనం నడవాలి. ప్రియులారా గమనించండి, ఆఖరిగా ఒక మాట చెప్పి మరి ముగించడానికి ఇష్టపడుతున్నా. కుటుంబంలో నేను ఒక భార్య కోసం, భర్త కోసం మాట్లాడుతున్నాను. ఒక భర్త వైద్య నువ్వైనా సరే భార్య కోసం ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉండాలి. ఒక భార్య నువ్వైనా సరే నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా, ఏ జాబులో ఉన్నప్పుడు కూడా, ఏ కల్పదేశంలో ఉన్నప్పుడు కూడా నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే కనుక నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఒక సేవకుడిగా మీకు చెప్తున్నా. ప్రియులారా గమనించండి, మరి మేము పెట్టిన వీడియోలు ప్రతి వీడియో కూడా కల్పదేశము ఆ యొక్క దేశాల్లోకి వెళ్తున్నాయి. మరి వీడియో ఉన్న మీ ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ భర్త మారాలని, మీ పిల్లలు మారాలని, మీ బంధువులు మారాలని, మీ సంఘం మారాలని, మీ రాకడ సమయంలో మీ అందరం కూడా ప్రభువా మీ రాజ్యంలోకి మేము రావాలని మీరు ప్రార్థన చేయండి. మరి ఆరోగ్య విషయంలో, ఆదాయం విషయంలో, మరి మీ ఉన్న స్థలంలో మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఏ స్థలంలోకి వెళ్ళినా అక్కడ దీవించబడతారు. మీకు ఒక ఉన్నతమైన ఒక పేరు ప్రభువు మిమ్మల్ని ఉంచుతాడు. ఆ మాత్రానికి ప్రభువు మీరు నిజంగా ఆ విధంగా ఉంచితే కనుక కృతజ్ఞతలు చెప్పుకుంటాం ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. చాలా మందిని ప్రభువు అలాగే వాడుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు ప్రభువు, ఉన్నతమైన మార్గాల్లో నడిపించాడు ప్రభువు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. పిల్లల గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా మీరు ఎక్కడున్నప్పుడు కూడా భర్త కోసం, పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు ఆస్వాదించబడతారు. ఇంకా భర్తలు కూడా భార్యల కోసం ప్రార్థన చేయండి, భార్యలు భర్తల కొరకు ప్రార్థన చేయండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అదే మనకి దీవెనకరణ, అదే మనకి ఆయన రాజ్యానికి వారసులు అవ్వడానికి పునాది అని చెప్పడానికి ఏమాత్రము సందేశం లేదు. మరి ఈ వాక్యము మీరు ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా 30 60 100 దీవించి ఆశీర్వదించి ఫలించమని మరి ఈ వాక్యాన్ని మేము చెప్పుచుండగా బిడ్డలందరూ విని ఆ విధంగా పరిస్థితుల్లో మార్చునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు ప్రభా, కీర్తన గ్రంథంలోంచి కొన్ని మాటలు చెప్పాం. ఈ బిడ్డలు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా ప్రభా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. కుటుంబం కొరకు ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. సంఘాల కొరకు, గ్రామాల కొరకు, మండలాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. ఆ విధంగా నడిపించి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.